ఇదన్నయ్య జరిగింది. ఆ వేబత్సం చూడలేక భయంతో దాక్కున్నామన్నయ్య. చిచి, మీకోసం లేడీస్ ఫైట్ చేస్తుంటే మగాళ్ళ ఏంటి దాక్కుంటారా? సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి? ఎక్కడ నా మరదళ్ళు? మీకోసం కత్తి దూసిన ఆ కడప రెడ్డమ్మ నాయకురాలు నాగమ్మ ఎక్కడ? ఇక్కడ బావగారు. శభాష్, రండి రండి. శభాష్, ఇప్పుడు మీరు ఈ ఆదిశంకర్ రెడ్డి మరదళ్ళు అనిపించారు. మీ మొగుళ్ళ కోసం వచ్చిన యముళ్ళని తరిమి కొట్టి మీ మాంగళ్యాన్ని కాపాడుకున్నారు. మిమ్మల్ని చూసి సీమ గర్వపడుతుంది. బాబాయ్ సార్, పరుచూరి బ్రదర్స్ ని పిలిపించు. బివి వినాయక్ గారిని ఫిక్స్ చేయి. కొండారెడ్డి బుర్జుని బుక్ చేయి. కత్తుల రత్తమ్మలు అని టైటిల్ పెట్టి నా మరదళ్ళ వీరగాథల్ని వెండి తెరకెక్కిద్దాం. మా మీద సినిమానా? వద్దులే బావగారు. ఏమ్మా? మేము హౌస్ వైఫ్ లానే ఉంటాము. హీరోయిన్స్ అవ్వడం ఇష్టం లేదు. అర్థమైందమ్మా. ఈ చేతులతో మీరింత పెద్ద ఫైట్ చేసిన తర్వాత కూడా చేతులకి గోరెంటాకు పెట్టుకున్నారంటే మీరేంటో మీ మనసేంటో నాకు అర్థమైపోయింది. ఇది గోరింటాకు కాదు బావగారు, రౌడీల రక్తం. అంటే ఇంటికి పెయింట్ వేసినప్పుడు రంగు, బయట ఫైట్ చేసినప్పుడు చేతికి రక్తం అంటుకోవడం కామన్ కదా ట్యాంకరు? ఉరుకోవయ్యా, ఇక్కడ తడిసిపోతుంటే అంచె ప్రాసలేంటి నీకు? దిగ్మాల ప్లానింగ్ అవి చేస్తుంటే అలాగే తడిసిపోతుంది మరి. ఓకేనమ్మా, మీరు వెళ్ళి చేతులు కడుక్కోండి. కడుక్కోండమ్మా, నీట్ గా కడుక్కోండమ్మా. అమ్మయ్యా, ఒరే, మీ గురించి నాకు ఎలాంటి దిగులు లేదురా. మొత్తం క్లారిటీ వచ్చేసింది. నేను మీకు తోడున్నా తోడు లేకపోయినా మిమ్మల్ని మీ పెళ్ళాలు కాపాడుకుంటారనే ధైర్యం ఈ రోజున పక్కా వచ్చేసిందిరా. బాబాయ్, ఇమీడియట్ గా పంతుల్ని పిలిపించి అర్జెంట్ గా వీళ్ళకి శోభన ముహూర్తం ఫిక్స్ చేయించు. అలాగే సార్. వెళ్ళండ్రా, మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. వద్దన్నయ్య, అదేంట్రా? మాకప్పుడే ఫస్ట్ నైట్ లేం. వద్దన్నయ్య. అదేంటి బాబు, ఇప్పటిదాకా దానికోసమే కదా పాకులాడారు. వాళ్ళు చేసిన ఫైట్ చూశాక